జయగురుదత్త. చాలా రోజుల తర్వాత డిన్నర్‌కి బయటకొచ్చాం. మా మ్యారేజ్ డే అని చెప్పి డిన్నర్‌కి బయటకొచ్చాం. యాక్చువల్‌గా వచ్చే ప్లానింగ్ లేదు. కానీ బలవంతంగా బయటికెళ్దాం అని చెప్పి తీసుకొచ్చారు. మా ఇంట్లో వాళ్ళంతా వాళ్ళకిష్టమైంది ఏదో తిన్నారు. నేను మాత్రం ఇడ్లీ సాంబార్‌తో సరిపెట్టుకోవాల్సొచ్చింది. తర్వాత పక్క టేబుల్ నుంచి కాఫీ స్మెల్ రావడంతో నేను కాఫీ తీసుకున్నాను. మా వారు సగం షేర్ చేసుకుంటారనుకుంటే, నేను పీకల దాకా తిన్నా నీ కాఫీ నువ్వే తాగు అని చెప్పి అన్నారు. కక్కలేక మింగలేక ఆ కాఫీనైతే నేను తాగుతున్నా. మన ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్‌లు 2 ఉంటాయి ముఖ్యంగా. ఒకటి హోటలు, 2 షాపింగు. హోటల్ ఏమంటే మనం కూర్చుంటే వాళ్ళే తెచ్చి మనకు సర్వ్ చేస్తారు. అదే మన ఇంట్లో అయితే మనమే వండింది కాక టేబుల్ పైన పెట్టి మనమే సర్వ్ చేయాలి కదా! ఇక్కడైతే వాళ్ళు సర్వ్ చేస్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకొకటి ఏంటి, షాపింగ్, శారీ షాపింగ్ బాగా కావలసినన్ని నచ్చినన్ని చీరలు చూస్తాం. కానీ వాటిల్లో ఎన్ని కొంటాం? 1 లేదా 2 కొంటాం. ఒకేసారి ఎక్కువగా కొనం. ఎందుకంటే మళ్ళీ ట్రెండ్ మారితే అందుకని చెప్పి కొనం. ఫైనల్లీ సోంపొచ్చింది. మా పాప మమ్మీ రజనీకాంత్ లాగా వేసుకో చూద్దాం అన్నది. ఏదో ట్రై చేశా ఒకసారి. సోంపులో ఉన్నటువంటి స్వీట్ అంతా తీసుకొని వేసుకొని ట్రై చేశా. రెండోసారి కూడా అలాగే రజనీకాంత్ గారి లాగానే ట్రై చేశా. మా పాప మమ్మీ విజయ్‌లాగా నీకు ఇష్టమైన హీరో విజయ్‌లాగా ట్రై చేయి అన్నది. మా వారు పక్క నుంచి నీ మొహాన కొట్టుకుంటావు జాగ్రత్త, విజయ్‌లాగా ట్రై చేయడం కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. మొత్తానికైతే ట్రై చేశా. చూడండి మరి సక్సెస్ అవుతానో లేదో. అందులో ఉన్న స్వీట్ అంతా ఏరుకొని వేసుకొని విజయ్‌లాగా ట్రై చేశా. మొత్తానికైతే నెగ్గా. మొహాన పడకుండా విజయ్ గారిలాగా నేనైతే వేసుకోగలిగా. థ్యాంక్ యూ.